జిఎన్ సుప్రీం అన్ని యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళా యూ న్యూస్ ఛానల్ను గొప్ప ఛానల్గా మనమే ముందు వరుసలో నిలబెట్టాలి. మరియు ప్రవీణ్ అన్నకు ఇంటర్వ్యూస్ చేసేటటువంటి అవకాశం కల్పించే సత్తా మన దగ్గర ఉంది. కాబట్టి ప్రవీణ్ అన్నకు సహకరిద్దాం. థ్యాంక్ యూ జిఎం సుప్రీం, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేలాగా మీ వంతు సహకారం అందించండి. ఛానల్ని తెలియని వారికి తెలిసేలాగా మీ వంతు సహకారం అందించండి. అన్నగారు, మీరు ఇంటర్వ్యూ చేయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం అంటే, ఒక కెమెరా లేదు, ఒకటే కెమెరా ఉంది, ఇంకొక కెమెరా లేదు, అదొక్కటి కావాలి. ఇక చిన్న చిన్నవి ఉన్నాయి, ఇక అవి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు జనాల బాధ కంటే మన బాధ ఎక్కువ ముందరేసుకున్నట్టు ఉంటుంది. ఎవరైనా దాతలకు నిజంగా చిలుక ప్రవీణ్ అన్న ఎస్సీ బీసీ ఎస్టీల గురించే కొట్లాడుతున్నాడు. దళితుల మీద జరిగే దాడులను నిత్యం చర్చకు పెడుతున్నాడు. లేదా బీసీల మీద జరిగే దాడులను చర్చకు పెడుతున్నాడు. ఎస్టీలకు జరిగే అన్యాయాన్ని చర్చకు పెడుతున్నాడు. లేకపోతే క్రిస్టియన్ల మీద జరిగే అన్యాయాన్ని, ముస్లిం మీద జరిగే అన్యాయాన్ని, హిందువుల మీద జరిగే అన్యాయాన్ని చర్చకు పెడుతున్నాడు అని ఎవరికైనా అనిపిస్తే, మనలో ఉంటారు కదా కోటీశ్వర్లు, వాళ్ళు మీరు మందికి సపోర్ట్ చేయకుండా నాకు సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఇప్పుడు కొమరవెల్లిలో ఎవడు పట్టుకునే అంశాన్ని మనం పట్టుకున్నాం. ఎవరు? ఒక చింద కులానికి సంబంధించిన ఆయన కావచ్చు, చింద కులానికి సంబంధించిన ఆయన మీద మతోన్మాదులు దాడి చేసిండు. దాన్ని చిలుక ప్రవీణ్ ఒక్కడే బయటికి తీసిండు. గోదావరి కనిలో ఒక క్రిస్టియన్ అబ్బాయిని ముఖాల మీద నిలబెట్టి చెంపలేపించి మతోన్మాదులు దాడి చేస్తే దాని మీద చిలుక ప్రవీణ్ ఒక్కడే మాట్లాడాడు. అంతెందుకు, నిన్న తిరుపతికి సంబంధించిన దళిత కులానికి సంబంధించిన జేమ్స్ మీద అత్యంత కిరాతకంగా కమ్మాలకు సంబంధించిన యశ్వంత్ నాయుడు ఆధ్వర్యంలో భయానకమైన దాడి, నోట్లో గుడ్డలు గుక్కి, గుడ్డలు కూడా కాదు, నోట్లో డ్రాయర్ గుక్కి మూత్రం దాగిపించి చచ్చే దెబ్బలు కొడితే ఆంధ్రాలో ఉన్న దళితులు మాట్లాడలేదు, కానీ తెలంగాణలో ఉన్న చిలుక ప్రవీణ్ దాన్ని బలంగా మాట్లాడితే ఒక 30,000 మందికి అది చేరింది ఆ వీడియో. దాంతో అనేక మంది ఫోన్లు చేసిండు. ఇట్లా రాష్ట్రంలో ఏ మూలన ఎక్కడ ఏ అరాచకం జరిగినా దాన్ని చిలుక ప్రవీణ్ వెలికి తీసి చర్చకు పెడుతున్నాడు. అంతేందుకు, షఫీగాన్ దుర్మార్గాలే చూడండి, ఏ ఛానల్ మాట్లాడతలేదు షఫీగాన్ దుర్మార్గాల నుండి, షఫీగాడు చెరబట్టిన అమ్మాయిల గురించి చిలుక ప్రవీణ్ ఒక్కడే మాట్లాడుతున్నాడు. కాబట్టి చిలుక ప్రవీణ్కు మీరు ₹1 సాయం చేస్తే తిరిగి సమాజానికి ₹100 వర్క్ చేసి చూపెడతారు చిలుక ప్రవీణ్. కాబట్టి ఎవరైనా సహాయం చేయాలనుకునే వాళ్ళు ఉంటే, అందుకే స్క్రీన్ మీద ఇచ్చిన నోరు తెరిచి నాకు పైసలు ఇవ్వండి అని నేను మళ్ళీ లెక్క అడగను. స్క్రీన్ మీద నంబర్ ఎందుకు పెట్టామని కొందరు అంటారు. అంబేద్కర్ గారిని చదువుకున్న వాళ్ళకే ఈ స్క్రీన్ మీద నెంబర్ పెట్టింది తెలుస్తుంది. అంబేద్కర్ గారు ఏమన్నారు? నువ్వు సంపాదించిన రూపాయి నుండి మళ్ళీ సమాజంలో ప్రక్షాళన చేయడానికో, సమాజాన్ని నూతనంగా నిర్మించడానికో నువ్వు సంపాదించిన రూపాయికి వెళ్ళి ఒక 5 పైసలు ఈ సమాజానికి పెట్టు, అదే పే బ్యాక్ సొసైటీకి అక్కడికి వస్తుంది అన్నాడు. అంటే మనం సంపాదించి తిరిగి సొసైటీకి ఇవ్వాలి, అది నూతన సమాజం నిర్మాణానికి అవసరం వస్తుంది, అందుకే పెట్టినాం. అంతేగాని ఈ పెట్టి రోజు పైసలేయండి అని అడగడానికి పెట్టలే. ఇది నూతన సమాజాన్ని నిర్మించడానికి ఇందులో భాగంగా ఎవరైనా అంబేద్కర్ని చదివిన వాళ్ళు ఉంటే తప్పకుండా దానికి సాయం చేస్తే ఆ రూపాయి పట్టుకొని మళ్ళీ యుద్ధం చేయడానికి నాకు శక్తి వస్తుంది.